ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, ఎంవైఎస్ యాస్ట్రో భవిష్యత్ దర్శిని. మిత్రులారా, ఈరోజు భరణీ నక్షత్రము యొక్క రెండవ భాగం, నిన్నటి ఎపిసోడ్లో మొదటి భాగం తెలుసుకున్నాం. ఈరోజు రెండవ భాగం. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ యోగములు కలిగినటువంటి వారు, బహువాహనములపైన ప్రీతి కలిగినటువంటి వారు, వాహన యోగములు కలిగిన వారు, భూగృహ స్థల యోగాదులు మెండుగా పొందగలిగేవారు, పిత్రార్జితం కన్నా మాత్రార్జితం కళత్తరార్జితం ఎక్కువ పొందగలిగేవారు. అంటే సంపాదించేది తండ్రి అయి ఉండొచ్చు, తల్లి పేరు మీద పెడతాడు, తల్లి మీకు ఇస్తుంది. అలాగే భార్య ద్వారా, భార్య ఉద్యోగం చేసి సంపాదించవచ్చు, వ్యాపారం చేసి సంపాదించవచ్చు, ధనంతో మీ ఇంటికి రావచ్చు, బహువిధ కట్నకానుకల రూపంతో మీ ఇంటికి రావచ్చు. వాటెవర్, స్త్రీ ధనాన్ని అనుభవిస్తారు అని దాని అంతరార్థం. ఈ యోగములు మాకు తెలిసినటువంటి సర్కిల్లోనే ఒకళ్ళ జాతకం ఉన్నది. వాళ్ళ జాతకంలో బ్రహ్మాండంగా పిత్రార్జిత స్వార్జిత ద్రవ్యములన్నీ అనుభవించగలిగేటువంటి అవకాశాలే ఉన్నాయి. కానీ ఏమీ లేవు, అన్నీ పోయినాయి. తండ్రి ఆస్తి పోయింది, తల్లి పేరు మీద ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు, ఇతను అమ్ముకున్నాడు, భార్య ఉత్త చేతులతోటే వచ్చింది. మరి స్త్రీ ఆర్జిత ధనం, స్త్రీ ధనాన్ని అనుభవిస్తారని చెప్పారు మీరు, ఎక్కడి నుంచి వస్తుందని. కొంతకాలం తరువాత గమనింపులోకి వస్తే సోదరి భర్త పోవడం జరిగింది. ఆవిడ ప్రభుత్వ ఉద్యోగంలో బాగా సంపాదించినటువంటి వ్యక్తి, పిల్లలు లేరు, మరో వివాహం చేసుకోలేదు, చాలా గౌరవప్రదమైనటువంటి జీవన విధానం నడవడిక ఆవిడ అవలంబించింది, ఆధ్యాత్మిక జీవనంలోనే ఉన్నది. ఆవిడ బాగోగులన్నీ తమ్ముడు చూసేవాడు, పోతూ పోతూ మొత్తం తమ్ముడికి ఇచ్చి వెళ్ళింది. స్త్రీధనం కాదా అది? ఇలాంటి మిరకిల్స్ అనేకం జరుగుతాయి జాతకాలలో. మీ జాతక చక్రాలలో కూడా ఈ రకమైనటువంటి యోగములు ఉన్నాయి. 600 యోగావయోగాలు ఉంటాయి ఒక జాతకంలో. పరేశర యోగం, విమల విపరీత యోగం, పంచ శశిపుంచ మహాపురుష యోగాలు, అనపాయోగం, సనుపాయోగం, కేమద్రుమ యోగం, ఇలాంటి యోగములు 600 యోగాలు. ఇవి కొన్ని యోగాలు కొన్ని ఫలితాలు ఇస్తుంది. మీ జాతకంలో కూడా ఏమైనా యోగాలు ఉన్నాయా? ఇవి ఎప్పటి నుంచి వర్తిస్తాయి? ఎప్పుడు ధనయోగాదులు ఉన్నాయి? మొదలైన విషయాలన్నీ శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో జాతకం ద్వారా తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. జై గురుదత్త.